Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. దేవుడే తీర్పు తీర్చువాడు. కీర్తనలు గ్రంథము 75వ అధ్యాయం 7వ వచనం. God is the judge. The book of Psalms chapter 75 verses 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడై ఈ లోకంలో జరుగు మంచి చెడులను బట్టి తీర్పు తీర్చువాడు ఆయనే. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినవాడు, సమస్త మానవాళిని రూపొందించిన దేవుడు ఆయనే. మన అందరినీ విలువ పెట్టి కొన్నవాడు ఆయనే. మనము మన సొత్తు కాము, దేవుని సొత్తు అని మనం తెలుసుకోవాలి. మనం ఒకరి యందు ఒకరిని తీర్పు తీర్చకూడదు. అయితే దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. దేవుడు తీర్పు తీర్చువాడు అని మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేసిన పాపముల నిమిత్తము, నీతిని నిమిత్తము మనకు తప్పకుండా తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినమున దేవుని ఎదుట నిలబడి ఆయనకు లెక్క అప్పచెప్పాలి. నీతిని నిమిత్తము హెచ్చించబడతారు, పాపము నిమిత్తము తగ్గించబడతారు. అహంకారులను, గర్విష్ఠులను, భక్తిహీనులను, దేవునిని విసర్జించిన వారు తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. వారిని నరకంలోనికి పడవేయబడతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇకనైనా మారు మనసు కలిగి దేవుని ఎదుట మీ యొక్క పాపములన్నిటినీ ఒప్పుకొన్నట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుని యందు విశ్వసించి ఆయన వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితం జీవించి ఒకరి యందు ఒకరు ప్రేమలు సమాధానమును కలిగినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. నీతిని నిమిత్తము వారు పరలోకంలోనికి చేర్చబడతారు. అక్కడ సంతోషము ఉంటుంది, ఆనందము ఉంటుంది. కాబట్టి మనమందరము దేవుని ఎదుట యథార్థంగాను భయము భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు మనలను తప్పకుండా ఆయన పరలోక రాజ్యంలోనికి మనందరము వారసులముగా ఉంటాము. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకు స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, తీర్పు దినమున మీ ఎదుట నిలబడే మీకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. ప్రభువా, దయచేసి మేము చేసిన పాపములను, తప్పులను మమ్మలను క్షమించండి. మేము ఇక నుంచైనా మారు మనసును కలిగి నీ ఎదుట భయము భక్తి కలిగి జీవించి నీ వాక్యానుసారమైన జీవితాలలో మేమందరము జీవిస్తాము తండ్రి. అదేవిధంగా ప్రభువా, మాకు సహాయము దయచేయండి. అట్టి జ్ఞానమును, అట్టి కృపను మా అందరికీ దయచేయండి. అలాగే ఈ వాక్యం వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి మారు మనస్సును కలిగేలా వారందరికీ చేయండి. అట్టి కృప, అట్టి నీ ప్రేమ మా అందరి మీద ఉండేలాగున మాకు సహాయం దయచేస్తారని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.